మీరు స్టూడెంటా? మీ చదువుకి ఇబ్బంది లేకుండా నెలకు 5,000 నుండి 30,000 వరకు సంపాదించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈరోజు స్టూడెంట్స్‌కి బాగా ఉపయోగపడే బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళక ముందే ఒక చిన్న డిస్క్లైమర్. మన ఛానల్‌ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయన్నొద్దు, పాయింట్‌కి రా. మీరు స్టూడెంట్ అయ్యుండి పార్ట్ టైమ్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నారంటే మీకు బెస్ట్ ఆప్షన్ వచ్చేప్పటికి డెలివరీ జాబ్స్. ఈ డెలివరీ జాబ్స్‌లో మనకి సర్టెన్ టైమ్ అంటూ ఏమి ఉండదు. మనం ఈవినింగ్ టైం కూడా ఎళ్లి ఇచ్చుకోవచ్చు. అంటే ఇట్ మీన్స్ కాలేజీ నుంచి వచ్చినా కూడా మనం ఎళ్లి డెలివరీ చేసుకోవచ్చు. ఒక డెలివరీకి సర్టెన్ అమౌంట్ అని ఇస్తారు. అంటే లైక్ ₹15 పర్ పార్సెల్ అండ్ ₹16 పర్ పార్సెల్ అని ఇస్తారు. సో, ఇప్పుడు మనం ఈ డెలివరీ జాబ్స్‌లో ఎలా జాయిన్ అవ్వాలనేది చూద్దాం. వీడియోలోకొస్తే డెలివరీ బాయ్ జాబ్ అనంగానే మనకి ఇవి కూడా వస్తాయి. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో లాంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ కూడా వస్తాయి. కాకపోతే ఈ కాన్సెప్ట్ ఏందంటే మనకి ఆర్డర్ అనేది మొబైల్‌లో అసైన్ చేస్తారు. మనం పలానా స్టోర్ దగ్గరికెళ్ళి తీసుకొని మళ్ళీ ఎళ్లి కస్టమర్‌కి ఇచ్చి రావాలి. సో, ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ఒక ₹1,800 ఎర్న్ చేశారంటే ₹600 మీరు పెట్రోల్‌కి తీయాలి. సో, మీకు ఇందులో అంత అమౌంట్ అనేది రాదు. మనం కాలేజ్ స్టూడెంట్ అయ్యుంటే మీరు సాయంత్రం ఈవినింగ్ కానించి 5:00 కానించి మీరు చేసుకునేటట్టయితే మీకు ఈ ప్లాట్‌ఫామ్ సూట్ కాదు. మీ ఆ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు మార్నింగ్ 9 కానించి నైట్ 10:00 దాకా చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ మొత్తం కలుపుకొని ₹1,800-2,000 వస్తాయి. అందులో మళ్ళీ మీరు ₹600 పెట్రోల్‌కే తీయాల్సొచ్చిద్ది. మరి ఇన్ని నెగెటివ్ పాయింట్స్ చెప్తున్నారు కదన్నా మీరు అందులో మరి బెస్ట్ డెలివరీ జాబ్స్ ఏవి అంటే ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్ డెలివరీ బాయ్స్ జాబ్స్. ఇందులో మీ కాన్సెప్ట్ ఏందంటే మీరు స్టోర్‌కెళ్ళి మార్నింగ్ టైమే సర్టెన్ అమౌంట్ ఆఫ్ పార్సెల్స్ అని మీరు తీసుకొచ్చుకుంటారు. సో, ఒక ఏరియాలోనే మీకు 70 ఆర్ 60 ఆర్డర్స్ ఉన్నాయనుకోండి. మీరు ఎంత ఫాస్ట్‌గా డెలివరీ ఇవ్వగలిగితే మీకు అంత తొందరగా మీరు తెచ్చుకున్న పార్సెల్స్ అనేవి స్టాక్ అయిపోతాయి. సో, మీరు లెస్సీ ఒక 3 అవర్స్‌లోనే మీరు ఒక 50 పార్సెల్స్ వరకు మీరు ఆర్డర్స్ అనేవి డెలివరీ చేసేసారు. సో, మీకు టైమ్ సేవ్ అయిద్ది. ప్లస్ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో, ఈ సెట్ ఆఫ్ డెలివరీ జాబ్స్‌లో ఏందంటే ఆర్డర్‌కొచ్చేప్పటికి 15 ఆర్ ₹16 అనేది అమౌంట్ అనేది వీళ్ళు సెట్ చేస్తారు. సో, మీరు ఎన్ని పార్సెల్‌లు అయితే ఇస్తారో అన్ని ₹16 అనేది మీరు కౌంట్ చేసుకోవడమే. లెట్స్ సీ ఒక 20 పార్సెల్స్ ఇచ్చారు. 16 2 జార్ ₹320 మీకు వచ్చేస్తాయి. మరి మనం ఈ పర్టిక్యులర్ డెలివరీ జాబ్స్‌లో మనం ఎలా జాయిన్ అవ్వాలంటే సింపుల్ అండి. మీ యొక్క లొకాలిటీలోనే నియర్ బై లొకేషన్‌లోనే ప్రతి ఒక్క అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్ యొక్క హబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ హబ్స్‌కెళ్ళి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి ఆళ్ళతో మీరు మాట్లాడుకొని జాయిన్ అయిపోవచ్చు. లేదన్నా మా ఊర్లో ఇలాంటి హబ్స్ అనేవి ఉండకపోవచ్చు అనుకుంటుంటే మీరు ఏం లేదు, జస్ట్ సింపుల్ అండి. మీరు ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్‌లో ఏదో ఒకటి ఆర్డర్ చేయండి. డెలివరీ బాయ్ వస్తారు కదా! వచ్చిన డెలివరీ బాయ్‌ని మీరు ఇలా అడగండి. అన్న నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. మీ హబ్ ఎక్కడని అడిగితే ఆ డెలివరీ బాయ్ అడ్రస్ చెప్తారు. అలాగే ప్రాసెస్ కూడా ఎలా ఉంటదా అని కూడా ఆళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోయి ఈ డెలివరీ జాబ్స్‌లో మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇలాంటి జాబ్స్‌కి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. జస్ట్ మీకు ఇంగ్లీష్‌లో నేమ్స్ చదవడం వస్తే చాలు. ఇదంతా మీకెలా తెలుసన్నా అని మీకు ఒక డౌట్ వస్తే ఏం లేదని నేను ఒక ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌ని. మీరు నా ఎర్నింగ్స్ అండ్ నా డైలీ రొటీన్ లైఫ్ చూడాలనుకుంటే ఈ వీడియో కింద లాగిన్ కామెంట్ చేయండి. నేను ఈ వీడియోకొచ్చే రీచ్‌ని బట్టి ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌గా ఉంటే ఎలా ఉంటదని ఒక లాగ్ చేసి చూపిస్తాను. ఆ లాగ్‌లో నా ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఎంత అమౌంట్ వస్తాయి, అసలు ఈ పేమెంట్ అనేది వీక్లీ పేమెంటా లేకపోతే మంత్లీ పేమెంటా అనేది కూడా చెప్తాను. సో, ఇదండి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.